సరే రా బావ, కార్లో వెళ్దాం. లేదు వీణా, నువ్వు వెళ్ళు, మేము స్కూటీ మీదే వస్తాం. ఒకసారైనా యాక్సిడెంట్ సరిపోదా? సరే కార్లోనే వెళ్దాం. పద కార్తీక్, నేను స్కూటీ హ్యాండిల్ లాక్ చేసి వస్తాను. అవసరం లేదు బావా, నువ్వు కారు ఎక్కుతావా లేదా? మళ్ళీ కూడా వస్తుంది, ఆగు వీణా. మళ్ళీ ఇక్కడ స్కూటీ పార్క్ చేయడం అంత సేఫ్టీ కాదు, నువ్వు స్కూటీలో వచ్చేసాయి. అది కాదు వీణా. బావా నువ్వు రా రా. అరే వీణా, రా బావా. అబ్బో, బావ మీద అభిమానం కారిపోతుంది. అసలు వీళ్ళ స్టోరీ ఏంటో ముందు తెలుసుకోవాలి. అది తెలిస్తే గానీ వీళ్ళేంటో మనకు తెలీదు. ఏంటన్నయ్యా, పార్వతి చేసే పూజలకి దేవుడు దిగొస్తాడా లేదా అని చూస్తున్నావా? పార్వతి పూజలు చేస్తూ దేవుణ్ణి వరాలిమని మొక్కుతుంది, కానీ ఇక్కడ వరాలు కురిపించాల్సింది మనం కదా. ఇంతకుముందు మనం అనుకున్నట్టే శ్రీ మనసులో విషబీజం నాటాను. ఇప్పుడు శ్రీ పార్వతిని అనుమానించాలా వద్దా అన్న డైలమాలో ఉన్నాడు. ఇంకా అనుమానంలోకి రాలేదు. అనుమానంలోకి రావాలి అంటే పార్వతిని కూడా మనం గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళాలి. నువ్వు నేను కూడా మన వైపు నుంచి కొంచెం కీడు తలపెట్టాలి. ఇంట్లో తనకు జరుగుతున్న ఇబ్బందులు అపశకునాలు చూసి ఇక్కడ నేను ఉండలేని బాబోయ్ అని స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి. ఇంకా ఆలస్యం దేనికన్నయ్యా, మొదలెట్టు. భాగ్యం, మన ప్రమేయం లేకుండానే తనే ఏమరపాట్లో ఒళ్ళు కాల్చుకునేలా ఉంది. అదే జరిగితే మన చేతికి మట్టి అంటకుండానే పీడ వదిలిపోతుంది. కొంచెం ఓపిక పట్టు. అన్నయ్య, నీ మేనకోడలు ఫోన్ చేసింది, ఇప్పుడే వస్తాను. ఏమండి, వచ్చి హారతి తీసుకోండి. వస్తున్నా. నువ్వు అక్కడే ఉండు. రండి, త్వరగా రండి. వస్తున్నా. తీసుకోండి. ఏమండి, ప్రసాదం తీసుకోండి. దేవుడు నా మనసులో బాధని అర్థం చేసుకుని అడగకుండానే పార్వతిని అడ్డు తొలగిస్తున్నాడు. చీర అంటుకుని పార్వతి కాలిపోతుంది. నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. పార్వతి ప్లేస్లో సరస్వతి చచ్చినట్టు ఇంటికి వస్తుంది. ఇంత భక్తి ఏంటి పార్వతి నీకు? నీలాంటి భక్తురాల్ని ఇంతవరకు నేను చూడలేదు తెలుసా? నువ్వు రెస్ట్ తీసుకోవు, ఆ దేవుణ్ణి రెస్ట్ తీసుకునేవు, పూజలు చేస్తూనే ఉంటావు. చాలే ఊరుకోండి. నేనేం దేవుణ్ణి కష్టపెట్టాలని కాదు పూజలు చేస్తోంది. మన కుటుంబాన్ని చల్లగా చూస్తున్నాడు కదా అని నాకున్న నమ్మకంతో మనందరి తరపున ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను, అంతే. అయ్యో,
పార్వతి అయ్యో మంటలు పార్వతి కంగారు పడకు నేను తీసుకుంటాను నువ్వు కదలకుండా ఇక్కడే ఉండు నేను నీళ్ళు తీసుకొస్తాను నువ్వు ఇక్కడే ఉండు త్వరగా రండి త్వరగా తీసుకురండి అయ్యో అత్తయ్య అత్తయ్య అయ్యో అత్తయ్య వేద మంటలు వేద యాంటి త్వరగా వేద పార్వతి వేద అయ్యో మంటలేవి ఆరిపోయినాయా నీకేం కాలేదుగా ఆర్పేశాను మావయ్య దేవుడే కాపాడు నిన్ను అమ్మయ్యా పార్వతి నీకేం కాలేదు భగవంతుడా కంగారులో ఏం చేయాలో మంటలు ఎలా ఆర్పాలో అర్థం కాలేదమ్మా అందుకే నీళ్ళ కోసం వెళ్ళాను సమయానికి నువ్వు వచ్చి కాపాడేసావు ఓ మై గాడ్ ఎంత పని జరిగింది పార్వతి నీకేదైనా అయి ఉంటే నేనేమైపోయావండి చూసుకోవాలి కదా పార్వతి మావయ్య గారు ఊరుకోండి ఏం కాలేదు కదా అసలే అత్తయ్య కంగారు పడుతున్నారు పదండి అత్తయ్య మీకేం కాదు రండి జాగ్రత్తమ్మా తీసుకెళ్ళు ఏంటి యూనియన్ ప్రెసిడెంట్ గారు చాలా రోజుల తర్వాత ఆఫీస్ గుర్తొచ్చినట్టుందే ఫ్యాక్టరీలో వర్క్ ఏం లేదా ఇలా వచ్చారు ఒకసారి మేనేజ్మెంట్ని కలిసి మాట్లాడాలి అపాయింట్మెంట్ ఉందా లేదు కొద్దిసేపే వెళ్ళి మాట్లాడేసి వచ్చేస్తాం అయినా లోక్నాథ్ సార్ లేరు కదా ఇంకెవరితో మాట్లాడతారు వీణా మేడం ఉన్నారు కదా ఆవిడతో మాట్లాడతాం మేడం ఏదో వర్క్లో ఉన్నారు ఇప్పుడు కుదరదు వెళ్ళండి ఇప్పుడే వెళ్ళి మాట్లాడాలి కుదరదని చెప్తున్నాగా చెప్పేది మీకే అసలు మేడం పర్మిషన్ లేకుండా ఇలా వచ్చారని మేడంకి తెలిసిందనుకో మిమ్మల్ని తిట్టి వెనక్కి పంపడమే కాకుండా లోపలికి పంపినందుకు నన్ను డ్యూటీ నుంచి తీసేస్తారు అందుకే చెప్తున్నాను లేనిపోని గొడవలొద్దు నా మాట విని వెనక్కి వెళ్ళిపోండి ఏంటి భయపెడుతున్నావా అయినా మేమొచ్చింది నీతో మాట్లాడి వెనక్కి వెళ్ళడానికి కాదు మేడంతో మాట్లాడి తాడో పేడో తేల్చుకోవడానికి అరే చెప్తుంటే ఏంటది తప్పుకుంటారా లేదా? ఒక్క నిమిషం ఆగండి